కథ పేరు కొమ్మలపల్లి వెంకటమ్మ. ప్రదేశం కొమ్మలపల్లి అనే చిన్న గ్రామం. ప్రధాన పాత్రలు వెంకటమ్మ 60 ఏళ్ల వయసు, ఆమె మనవడు సురేష్ 10 సంవత్సరాలు. కథ మొదలు. కొమ్మలపల్లి అన్నది చిన్న పల్లెటూరు. ఆ గ్రామంలో ఉన్నతంగా మాట్లాడే కాని తక్కువ చదువుకల వెంకటమ్మ అనే మహిళ ఉండేది. తన భర్త మరణించిన తరువాత ఒంటరిగా తన మనవడు సురేష్ను పెంచుతోంది. వెంకటమ్మకి చిన్న చిన్న పనులు చేసి డబ్బు సంపాదించడమో, పొలం పనికి పోవడమో తెలుసు. కాని ఆమెకి ఒక గొప్ప కల ఉండేది. నా మనవడు చదువుకుని పెద్దవాడు కావాలి, మా ఇంటి పేరు నీలి ఆకాశం వరకు వెళ్ళాలి. ఒక్కో రోజు రాత్రి తినడానికి తినుబండారం లేకపోయినా వెంకటమ్మ తన మనవడికి పాఠశాలకు ఫీజు కట్టే ప్రయత్నం మాత్రం ఆపలేదు. మిగతా వాళ్లు ఈ పేదకి ఏం చేయగలదు అని నవ్వినా ఆమె మొహంలో ఒక్క ప్రశ్న ఉంటుంది. నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమే కదా. ఒకరోజు సురేష్ పాఠశాలలో ఒక పరీక్ష రాశాడు. జిల్లా స్థాయి విజ్ఞాన పరీక్ష. అందులో మొదటి ర్యాంక్ సాధించాడు. అవార్డు పొందే వేడుక హైదరాబాద్లో జరిగేది. వెంకటమ్మ ఏమీ మానుకోలేదు. ఆమె తన ముద్ద మనవడిని పట్టుకుని మొదటిసారి హైదరాబాద్ నగరం చూసింది. అందరూ ఆ చిన్నపాటి పల్లెటూరి సురేష్ని మెచ్చుకున్న వేళ వెంకటమ్మ కళ్లతో మౌనంగా నవ్వింది. ఆ నవ్వులో త్యాగం, ప్రేమ, గర్వం అన్నీ కలిసిపోయి ఉండేవి. ముగింపు మోరల్: ప్రేమతో కూడిన త్యాగానికి, మనసారా చేసే కృషికి, కష్టం చూసిన కలలకు విజయమే ఫలితం. పేదరికం అడ్డుకాదు, పట్టుదల లేకపోవడమే యూజింగ్.